హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఊర్లో అయితే పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ అయితే వండడం అయితే జరిగింది. ఒకసారి చూడండి చికెన్ కర్రీ ఏ విధంగా వండుతుందో. మా ఆడబిడ్డతో అయితే చికెన్ కూర అయితే వండించడం అయితే జరిగింది. పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ అయితే పోసినాం. తర్వాత అయితే ఉల్లిగడ్డలు అయితే వేస్తుంది. చూడండి పొయ్యి మీద కూరలు ఎంత టేస్ట్ ఉంటాయంటే చెప్పలేమండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. చూడండి ఉల్లిగడ్డలు అయితే వేయించింది. ఎంతైనా కట్ల పొయ్యి మీద వండుకున్నంత టేస్ట్ గ్యాస్ మీద వండితే అంత రాదండి. చికెన్ ఫ్రెష్గా మనం ఊర్లలో చూడండి కూరలైనా ఏదైనా టేస్ట్ అనిపిస్తుంది. అది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఉల్లిగడ్డలు అయితే ఏగుతున్నాయి. కర్రీ వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తింటే అయితే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కట్ల పొయ్యి చాలా మంచిగా ఉండే వంటలు ఏది వండినా కూడా. అట్లా మేమైతే సమ్మక్క సారక్క దేవుని పెట్టుకోవడానికి అయితే ఊరికైతే వెళ్ళినాము. ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా కట్ల పొయ్యి మీద అయితే ఎప్పుడు ఊరికినా మేము కట్ల పొయ్యి మీద అయితే వంటలు అయితే చేస్తామండి. చూడండి ఉల్లిగడ్డలు అయితే వేగినాయండి. మా ఆడబిడ్డ చేసే వంటలు చాలా బాగుంటాయి. ఎంత పెద్ద వంట అయినా ఎన్ని కేజీల చికెన్ అయినా మటన్ అయినా ఆమె వండుతుంది. 100 మందికైనా వండి పెట్టే శక్తి అయితే ఆమె దగ్గర అయితే ఉన్నది. చూస్తున్నా చూడండి ఉల్లిగడ్డలు అయితే వేగినాయి. పసుపు అయితే వేయడం జరిగింది. పసుపు అయితే వేయడం అయితే జరిగింది. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుని చూడండి. మామూలు గొంతు కూడా వినబడుతుంది మీకు ఉయ్యి 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 అని. అదంటే ఈరా పిల్లలు ఉంటే కొంచెం అల్లరి అల్లరిగా ఉంటుంది. అల్లం వెల్లిపాయను పసుపు వేసిందండి. వేగుతున్నాయి. కొంచెం వేగినాకైతే చచ్చిపోతా మా చిట్టిగాడు అయితే కర్ర తీసుకొని వచ్చి కొడతాను నెత్తి మీద. అందుకే చచ్చిపోతా అనేది అంటున్నా. చిటికనికి అన్నమును నీళ్ళు అన్నం స్టవ్ మీద ఉంటుంది. అలాగే ఇంత అన్నం వేసుకుని రాపు. నెయ్యి డబ్బా అక్కడ తీసినారా మీరు? ఇక్కడ ఉంటే తేపు వాటర్ బాటిల్ చిటికెన్. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అయితే చికెన్ అయితే వేయడం అయితే జరిగింది. చూడండి చికెన్ ఎంత బాగుంటుందో కూర వండినాక మీకు తెలుస్తుందండి. ఇంకా పసుపు అప్పుడు కొంచెం వేసినా, మళ్ళీ చికెన్ వేసినాక కొంచెం పసుపు అయితే వేడైతే జరిగింది. చూడండి పసుపు చాలా అంటే చాలా మంచిది, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. కాకపోతే కొంచెం పసుపు ఎక్కువే తినాలి మనం ఏదైనా, ఏ కర్రీలైనా. చికెన్ అయితే వేగింది. మా ఆడబిడ్డతో అయితే వంట అయితే చేయించడం జరిగింది. అమ్మతోటి జోకులు వేసుకుంటూ కర్రీ అయితే చేయించడం అయితే జరుగుతుంది. కొంచెం చికెన్ వేయగానే కొంచెం ఉప్పు వేస్తే ఏంటిదంటే చికెన్ కన్నది పట్టుకుంటుంది. ఈ ఉప్పు అయితే పట్టుకుంటుంది కాబట్టి పీస్ అనేది టేస్ట్ అయితే ఉంటుంది చాలా బాగా. చూడండి కలర్ కూడా డిఫరెంట్ వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఎంత బాగా అయితే ఉందో. అసలు చూస్తా అంటేనే తినబుద్ధి అయ్యేటట్టుంది. వేడి వేడి అన్నం చికెన్
వేసుకొని తిన్నా బాగుంటుంది, లేకుంటేనే రొట్టెలలో కూడా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.